ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో ఎంపీపీ షేక్ ఖాసింబీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి కోటేశ్వరరావు మాట్లాడుతూ రాజ్యాంగం అమలైన దినోత్సవం కాబట్టి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత వివరించి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, ఉపాధి హామీ పథకం ఏపీఓ వారి సిబ్బంది పాల్గొన్నారు. అలానే రాచర్ల పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఆదిశేషుల ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బ్రిటిష్ వాళ్ళ చట్టం 19 కొనడానికి చట్టాలు లేవు. దానికోసం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ప్రపంచంలో ఉన్నటువంటి సుమారు 200 రాజ్యాంగాల్ని చదివి ఆ రాజ్యాంగాల్లో ఉన్నటువంటి మంచి పాయింట్లన్నీ తీసుకొని పరిపాలన బాగా జరగడం కోసం, తారతమ్యాలు ఉండడం కోసం ఏ సూత్రాలు అనుసరించి తయారు చేసినటువంటి రోజు ఏది అంటే జనవరి 26, 1950 మొట్టమొదటి గణతంత్ర దినోత్సవం. ఉన్నటువంటిది 75వ గణతంత్ర దినోత్సవం. ఈ రోజున మనం గుర్తించాల్సింది ఏంటి అంటే బ్రతుకుతున్నటువంటి భారతీయుల్ని స్వతంత్రమైనటువంటి వ్యక్తులుగా, స్వతంత్ర దేశంగా తయారు చేసినటువంటి నాయకుల్ని గుర్తు చేసుకుంటూ వారి ఆశయాలని మనం కొనసాగించుకుంటూ దేశాన్ని అభివృద్ధి చెందించేటటువంటి పదంలో మనమందరం నడవాలి అనేది స్ఫూర్తి చేసుకునేటటువంటి స్థితి ఈ రోజున ఉంటుంది. పరిపాలించుకునేటప్పుడు చట్టాలు అనేవి ఏవి, రాజ్యాంగంలో ఏమేమి రాస్తున్నాయి అవన్నీ కూడా తెలుసుకొనడానికి మనందరికీ ఒక స్ఫూర్తినిచ్చేటటువంటి రోజు గణతంత్ర దినం. ఆనందంతో జరుపుకోవటం, ఇంట్లో వెళ్ళి హాయిగా సెలవు, దేశభక్తిని పెంపొందించేటటువంటి తర్వాత